తమ్ముళ్ళు అప్పటికే వద్దన్నారు, కానీ నేనే పంపించాను. కాలేజ్కి వెళ్ళి తిరిగి రాలేదు పాప. నీకు డబ్బులు ఇస్తా చెప్పమ్మా అంటే అప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేసి లేచిపోయింది ఆంటీ అని చెప్పిందమ్మ. పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందాం, ఓకే అది పక్కన పెట్టు. ఈమె నీ అమ్మనా కాదా, నిన్ను పెంచిందా లేదా? పెళ్లి అయ్యాక ముందుకు మా అమ్మనే, ఇప్పుడైతే కాదు. మా లైఫ్ లో ఆగం చేస్తున్నారు. నేను చెప్పి మమ్మల్ని ప్రశాంతంగా బతకనీయకుండా చేస్తున్నారు. చచ్చిపోమని చెప్పని చచ్చిపోతాం ఇద్దరం. మీరు మీ ఫ్యామిలీలో ఏదైనా ఇబ్బందులు పడుతున్నారా? పిల్లలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం ఇలాంటి ఏదైనా సమస్యలతో ఉన్నారా? ఇలాంటి సమస్యలన్నిటికీ ఈ రోజు నుంచి చెక్ పెట్టేసండి. ఎందుకంటారా? శ్రీ వారాహి తల్లి జ్యోతిష్యాలయం. అవునండి, ఇక్కడ పక్కా 100% రిజల్ట్ ఉంటుంది. పి కృష్ణంరాజు కోయ పూజారి గారు. ఈ గురువు గారిని మీరు సంప్రదించి మీ కుటుంబంలో ఎలాంటి కలహాలున్నా తీర్చేసుకోండి. ఉదాహరణకి మీ ఫ్యామిలీలో గొడవలు, విద్య, వ్యాపారం, ఆరోగ్యం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, విదేశీ ప్రయాణం, జాబ్లో ప్రమోషన్ కానీ, మీకు మీ పైన నరదిష్టి ఉండడము, నాగదోషం ఉండడము, ఇటువంటి ఎలాంటి దోషాలకైనా ఇక్కడ యంత్రాలు లభించబడును. ఏ ఇతర సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. 100% రిజల్ట్ ఉంటుంది. ఒకవేళ మీకు పూజలు ఇవన్నీ నమ్మకాలు ఉంటే పక్క మన గురువు గారిని సంప్రదించండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా దగ్గరకు ఒక అక్క వచ్చింది. సో ఆమె ప్రాబ్లం విన్నా కానీ ఈ సిచ్యువేషన్ ఎట్లున్నాయి అంటే ఈ జనరేషన్ ఎట్లుందంటే మనకు ఒకటి వచ్చిందా చలో దానిపైన వెళ్ళిపోడు. ఒక నిర్ణయం, మనము నన్ను లవ్ చేసినామా లేకపోతే వాళ్ళన్నా ఏమైనా చేసినామా, జస్ట్ సెకండ్లలో ఈ జనరేషన్ యూత్ సెకండ్లలో దానికి సొల్యూషన్ తీసుకుంటున్నారు. అంటే సెకండ్లలో స్టెప్ వేసి చేసేస్తే ఏముంది లే, వెళ్ళిపోతే ఏముంది, ఇలాంటి పిచ్చి పిచ్చి దేశాలు తీసుకుంటే ఇట్లుంటాయి. మీ తల్లిదండ్రుల పరిస్థితి, మీ ఇంట్లో పరిస్థితి సత్య పొజిషన్ వస్తుంది. అర్థమవుతుందా? మీరు ఒక స్టెప్, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఒక డెసిషన్ తీసుకునే ముందు మీ లైఫ్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి. 1-2 సార్లు ఆలోచించండి. మీరు ఏదైనా తీసుకుంటే, మీరు ఏదైనా చేస్తే మీ పేరెంట్స్కి చెప్పండి. అది తప్పో ఒప్పో వాళ్ళు చెప్తారు. మీకన్నా ఎక్కువ పేరెంట్స్కి ఏమీ లేదు. అర్థమవుతుందా? సో అట్లా పిచ్చి పిచ్చి డెసిషన్లు తీసుకుంటే మీ తల్లిదండ్రుల పరిస్థితి ఇది. సో ఈమె బాధ వినండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. నమస్కారం అమ్మ, ఎక్కడి నుంచి వచ్చారు? వైజాగ్ నుంచి వచ్చానమ్మా. వైజాగ్ నుంచి వచ్చాను. ఏమైంది, ఎందుకు వచ్చినావు, ఏంది? అమ్మ నాకు చిన్న హెల్ప్ చేయండి అమ్మా. అదేనమ్మా చేస్తా, ఏమైంది అంటే నేను మా చుట్టాలందరూ నేను ఎప్పుడెప్పుడు చచ్చిపోదామా అని చూస్తున్నారే తప్ప నాకు చిన్న హెల్ప్ కూడా చేద్దామనే ఆలోచన లేదమ్మా. ఏమైందమ్మా? నువ్వు నా కూతురు లాంటిదనమ్మా, నాకు హెల్ప్ చేయండి అమ్మా. విషం ఇచ్చి పంపించండి అమ్మా. నేను చేస్తే ఫస్ట్ నువ్వు కళ్ళు దూచుకో. మీరు నాకు కొంచెం విషం ఇచ్చి పంపించండి అమ్మా. విషయం దాకెందుకు? ఏమైంది చెప్పు, ఏమైంది, ఏంది ప్రశాంతంగా ఏమైందో నాకు మంచిగా ఒక షార్ట్ కట్లో మంచిగా ఏమైందో చెప్పు. మరి వైజాగ్ అమ్మ, నా కూతురు కావేరమ్మ కాలేజీకి అని వెళ్ళి తిరిగి రాలేదమ్మా. నీకు ఎవ్వరు లేరా అంటే? హస్బెండ్, అన్న తమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, బ్రదర్స్ ఉన్నారమ్మా. తమ్ముళ్ళు 4 ఉన్నారు. మా ఆయన మేస్త్రి పని చేస్తాడు. పైనుంచి పడిపోయి ఎన్నెముక విరిగిపోయిందమ్మా. ఆయన పైనుంచి ఎక్కడి నుంచి అంటే 2వ ఫ్లోర్ నుంచి పడిపోయి ఎన్నెముక విరిగిపోయింది. ఆయన మంచానికి పరిమితం అయిపోయాడు, లేవలేని పరిస్థితి. మా తమ్ముళ్ళే మొత్తం మమ్మల్ని చూసుకుంటారు. మాకు ఎకరం భూమి ఉంది. ఎకరం భూమి ఉంటే మా తమ్ముళ్ళే చూసుకుంటారు. మాకు 6 నెలలకు 5 నెలలకు 6 నెలలకు బియ్యము అన్నీ పంపిస్తూ ఉంటుంటారు. మా తమ్ముళ్ళు చాలా పరువు గల వాళ్ళమ్మ. వాళ్ళు ఏంటంటే ఏదైనా రిస్క్ వస్తే పడరు. మా తమ్ముళ్ళు రిస్క్ వస్తే పడరు. మా తమ్ముళ్ళు వద్దు, పాపని చదివించొద్దు అక్క, పెళ్లి చేసేద్దాం అన్నారు. అయినా కూడా పోనీరా, నేను చదువు లేకుంటున్నా, పిల్లకి చదువు లేకుంటే ఏం చేస్తాం, చదివిద్దా, తన కాలు కష్టం మీద అది బతుకుతుంది కదా అని కాలేజీ పంపించా. తమ్ముళ్ళు అప్పటికే వద్దన్నారు, కానీ నేనే పంపించా.
పంపించాను. కాలేజ్కి వెళ్ళి తిరిగి రాలేదు పాప. ఎన్ని రోజులు అవుతుందమ్మా? 6 months అవుతుందమ్మా. 6 months నుంచి మీ పాప రాకపోతే మీ తమ్ముళ్ళు అబ్బా పౌరుషాల పోతే ఏమొస్తారు? ఏమైంది మీ పాప? అసలు ఏమైందో ఏమమ్మా, చాలా మందిని అడిగా, చాలా ఫ్రెండ్స్ని కూడా అడిగా. ఏమైందంటే మాకు తెలియదు ఆంటీ, మేము చూడలేదంటే. మేము కాలేజీకి ఓకే నేను అంటే మీరు కాలేజీకి అడుకోయి ఎంక్వైరీ చేసిన వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగితే నేను కాలేజ్కి వెళ్ళి ప్రిన్సిపాల్ని అడిగితే మీ పాప చాలా అంటే వారం రోజులు అయితే మీ పాప కాలేజీ రాక అని చెప్పారు. ఎప్పుడు వెళ్ళి అడిగినావు? నేను 2 రోజుల తర్వాత వెళ్ళి అడిగా. మీ పాప పోయిన 2 రోజుల తర్వాత వెళ్ళి అడిగితే మీ పాప వారం రోజుల నుంచే కాలేజీకి రావట్లేదు అని చెప్పారు. నేను భయంతో మా తమ్ముళ్ళు చెప్పలేదమ్మా. వాళ్ళు చాలా పౌరుషం ఎక్కువ, ఊర్లో వాళ్ళకి మంచి పేరుంది. ఇలా తెలిస్తే వాళ్ళు ఎక్కడ బాధపడతారు అని చెప్పి నేను వాళ్ళు చెప్పలేదు. తర్వాత అడగంగా తెలిసిందమ్మా. ఫస్ట్ నువ్వు టెన్షన్ పడకమ్మా. నీ తమ్ముళ్ళకి నువ్వు చెప్పకుండా సరే మేమేమి ఎవ్వరి దాకా పోదు. నీ తమ్ముళ్ళు ఏమన్నా అంటే మాట్లాడదాం. నువ్వు ఎందుకు భయపడుతున్నావు? ఫస్ట్ భయపడకుండా ప్రశాంతంగా మాట్లాడు. ఆంటీ వచ్చినప్పటి నుంచి ఆంటీ బాడీలో మీరు గమనిస్తలేదో బాడీ షేక్ అవుతుంది. అంటే కొంచెం భయం ఉంది. వైజాగ్ అంటే ఊరు నుంచి వచ్చిన పల్లెటూరే కదా, కొంచెం వాళ్ళ తమ్ముళ్ళది కొంచెం భయం ఉంది, అది తెలుస్తుంది. నువ్వు ఫ్రీగా మాట్లాడితే మేము ఏమన్నా హెల్ప్ చేయగలుగుతామమ్మా. నీ తమ్ముళ్ళని ఫస్ట్ పాప కోసం మాట్లాడు. నువ్వు భయపడితే ఏమొస్తుందాడా? అది కోపం ఎక్కువ అమ్మా. వాళ్ళు తెలిస్తే చంపేస్తారు పాపని. ఒక పిల్ల, చిన్న పిల్ల, దానికి ఏమీ తెలియదు పాపం. అసలు ఫ్రెండ్స్ కూడా చెప్పట్లేదు. పాప పోయిన 2 రోజులకు కాలేజీ కాడికి పోయినావు. ఆ 2 రోజులు ఏం చేసినావు? అంటే పాప ఫ్రెండ్స్ దగ్గర ఉందేమో, ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఫ్రెండ్స్ దగ్గర ఉందేమో భయంతో ఫోన్ లిఫ్ట్ చేయట్లేదేమో అనుకున్నా. ఏమైందో ఏమో ఫ్రెండ్స్ అడిగినా చెప్పట్లేదు. అడగగా ఒక అమ్మాయి చెప్పిందమ్మా. ఏమైంది చెప్పమ్మా, నీకు డబ్బులు ఇస్తాను నీకే. అసలు కావేరి ఏమైంది? నీ ఫ్రెండే కదా, నీ బెస్ట్ ఫ్రెండ్ కదా, నీకు తెలియకుంటే ఎలా ఉంటుంది? నీకు డబ్బులు ఇస్తా చెప్పమ్మా అంటే అప్పుడు ఒక అబ్బాయిని లవ్ చేసి లేచిపోయింది ఆంటీ అని చెప్పిందమ్మా. అది ఆమెకు తెలుసు? ఆమెకి తెలుసు. మరి నీకు ముందే ఎందుకు చెప్పలేదు? అదే నేను అడగంగా చెప్పిందమ్మా. అసలు ముందెందుకు చెప్పలేదంటే నా భయం వేసిందా అంటే నేను అంతే మీతో చెప్పలేదు. మీరు పిచ్చోళ్ళు అయిపోతుంటే నాకే భయం వేసింది, అందుకే నేను చెప్పలేదు మీరు ఏమైపోతారేమో అని అన్నది అమ్మాయి. ఆ పాప కావేరికి బెస్ట్ ఫ్రెండ్. ఆ పాప ఊర్లో అంటే మీ తమ్ముళ్ళ భయానికి కూడా భయపడి చెప్పలేదు. అంటే పాపని నిలదీస్తే అడుగుతామేమో అని చెప్పలేదు. నిలదీసి అడుగుతామని చెప్పలేదా? ఓకే. తర్వాత చెప్పింది ఇట్లా లవ్ చేసి వెళ్ళిపోయింది ఆంటీ అని. తర్వాత ఏమైంది? నువ్వు మీ తమ్ముళ్ళకి చెప్పినావా చెప్పలేవా? తర్వాత తమ్ముళ్ళు తెలుసుకున్నారు. ఎట్లా తెలుసుకున్నారు? అంటే అందరూ ఆడ మాట్లాడుకోవడం లేచిపోయిందేమో అని. అయ్యో. అయితే తమ్ముళ్ళు చాలా కోపంతో ఉన్నారమ్మ. పాపని చంపేస్తామంటున్నారు. పాపని తమ్ముళ్ళ నుండి మీరే రక్షించాలమ్మ. వాళ్ళు నచ్చజెప్పాలి. నా పాపని నాకు క్షేమంగా అప్పచెప్పాను అమ్మ. మీ పాప ఎక్కడుంది ఇప్పుడు? పాప హైదరాబాద్ అంటే స్నాప్లో పెట్టిందంట మొన్న రీసెంట్గా. హైదరాబాద్లో ఉందంట. ఎవరు చెప్పారు స్నాప్లో పెట్టింది? కావేరి ఫ్రెండ్స్ చెప్పారు. కావేరి ఫ్రెండే చెప్పింది. నీకు చెప్పిన అమ్మాయి చెప్పిందా? అంటే చెప్పారు. అంటే కావేరి ఫస్ట్ ధైర్యం చేసేప్పడంతో ఫ్రెండ్స్ అందరూ ఆంటీ కావేరి హైదరాబాద్లో ఉందంట స్నాప్లో పెట్టింది. ఏం పెట్టింది స్నాప్లో? హైదరాబాద్ చార్మినార్లో ఫోటో పెట్టిందంట. హైదరాబాద్ చార్మినార్ ఫోటో పెట్టింది. మీరు హైదరాబాద్ ఎప్పుడన్నా చూసిరా ఆంటీ? అంటే ఎప్పుడు వెళ్ళలేదమ్మా, హైదరాబాద్ తెలియదు. మా ఊరించి ఎక్కడ నన్ను వచ్చిరా అంటే అంతగా మా తమ్ముళ్ళు ఎక్కడికి వెళ్ళనీరమ్మా. మీరు వైజాగ్ కదా, వైజాగ్లో కనీసం చుట్టుపక్కల ఊర్లు చూసిరా? అంతగా తెలియదమ్మా, అంత ఏమీ తెలియదు. ఏం తేవాలన్నా చెయ్యాలన్నా అంతా తమ్ముళ్ళే చూసుకుంటారు. మా ఆయన మంచం పరిమితమైనప్పటి నుంచి అంతా తమ్ముళ్ళే చూసుకుంటారు. ఇంకా నువ్వు పెద్దదాని అందరికన్నా? నేను పెద్దదాన్ని. మరి పెద్దదాని నువ్వెందుకు ఇంత భయపడుతున్నావు? తమ్ముళ్ళకు చాలా కోపం ఉందమ్మా. కోపం ఉంటే ఏమవుతుందా ఆంటీ? నువ్వు అక్కవు, అర్థమవుతుంది. అరే అవునరా నా బిడ్డే ఏంది ఇప్పుడు
నీకు నీ బిడ్డ కావాలి, అర్థమవుతుందా? నీ తమ్ముళ్ళ నీకన్నా చిన్నోళ్ళ కోసం ఎందుకు భయపడుతున్నావు ఇంతగానము? అంటే ఊర్లో వాళ్ళ పేరుంది, మంచి పేరుంది. పేరు ఉంటుండని, ఇప్పుడు పేరు ఉంటే ఏమవుతుంది? తమ్ముళ్ళు అంటే చాలా ఇష్టం. తమ్ముడి మాట నేను కొట్టలేను. మరి వీడియో ఇప్పుడు యూట్యూబ్లో వస్తుంది, మీ తమ్ముళ్ళు చూస్తే? తమ్ముళ్ళు చూస్తే తప్పదు చెప్పక. నువ్వు హైదరాబాద్కి వచ్చి ఎన్ని రోజులు అవుతుందమ్మా? 5 రోజులు అవుతుందమ్మా. మరి అప్పటి నుంచి ఎక్కడున్నావు? కావేరి ఫ్రెండ్ ఉంది కదమ్మా, ఫ్రెండ్ వాళ్ళ అక్క హైదరాబాద్లో ఉంది, ఆమెతో ఉంటున్నా. నీకు ఆమె గురించి, నీ గురించి ఆమెకు ఎవరు చెప్పారు? కావేరి ఫ్రెండ్ చెప్పింది. కావేరి ఫ్రెండ్ చెప్పింది. హైదరాబాద్లో ఉంటున్నావు. నీ గురించి వాళ్ళ అక్కకు అంతా తెలుసా? తెలుసు. తెలుసు. వాళ్ళక్క ఏమైనా హెల్ప్ చేసిందా? చేసింది. మొత్తం ఎతుకుతూ మీకోసం చెప్పింది. వాళ్ళ దగ్గర పోదాం ఆంటీ, ఆమె వాళ్ళు సహాయం చేస్తారంట, వాళ్ళ సహాయంతోనే కావేరిని పట్టుకుందాము అని చెప్పింది. మీరే హెల్ప్ చేయండి. ఓకే. పొద్దున్న వచ్చి వదిలేసిన ఆమెనా? ఈమె ఈ ఆంటీని పొద్దున వచ్చి మా దగ్గర వదిలేసి పోయింది. ఆమె జాబ్కి టైం అవుతుందంటే వెళ్ళిపోయింది. మళ్ళీ నేను 4 o'clock అట్లా వచ్చి తీసుకెళ్తా అక్క అన్నది. సో ఆమె పేరు ఏం మెన్షన్ చేయట్లేము, వెయ్యం కూడా, ఎందుకంటే ఆమె మ్యారేజ్ అయింది కాబట్టి ఏం మెన్షన్ చేయట్లేము, వెయ్యం కూడా. ఓకే అమ్మ. హైదరాబాద్ చూపించింది ఆమె? అంటే చూపించిందంటే తన కోసం ఎత్తుక్కుంటూ అంతా మొత్తం తిరగా మీ పేరు చెప్పింది. పలానా దగ్గరికి పోదాము, వాళ్ళు సహాయం చేస్తారు మనల్ని, పదండి ఆంటీ అని చెప్పారు. అందుకోసం మీ దగ్గరికి మేము వచ్చాము. ఇప్పుడు మీ కూతురు కోసం నువ్వు ఏమనుకుంటున్నావు అమ్మా? నిజంగా లేచిపోయిందా, లేకపోతే నిజంగా భయపడేది కన్నా వెళ్ళిపోయి ఏమనుకుంటున్నావు? నువ్వేమనుకుంటున్నావు? అంటే కావేరి ఫ్రెండ్ మాత్రం ఒక అబ్బాయితో లేచిపోయిందాం ఆంటీ అని చెప్పింది. తను ఎలాంటి పరిస్థితులు ఉన్నా, ఏం చేసినా మా పాపని మాకు అప్పచెప్పండి అమ్మ, మా పాపని మాకు అప్పచెప్పండి. ఇప్పటికి మా పాప పోయి ఎన్ని డేస్ అవుతుంది? 6 months అవుతుంది. 6 months అవుతుంది. 6 months అవుతుంది. 6 months నుంచి తెలియదా మీ పాప? అసలు ఎవరు చెప్పలేదు. మొన్న కావేరి ఫ్రెండ్ చెప్పింది ఆంటీ ఒక అబ్బాయితో. మీ తమ్మునికి ఎప్పుడు తెలుసు మీ పాప పోయినాక? మా పాప పోయినాక తెలిసింది, ఒక 9 రోజులు. 9 రోజులకు తెలిసింది. ఎట్లా తెలిసింది మీ తమ్మునికి? అంటే అందరూ అనుకుంటున్నారు, అంటే చిన్న విషయానికి పెద్ద చేస్తారు కదా మా ఊర్లో, అలా తెలుసుకున్నారు. 6 months నుంచి మీ తమ్ముళ్ళు ఏమి ఎత్తుకలేరా మరి? అంటే ఆ పాపని ఇంటికి రానివ్వద్దు, వస్తే చంపేద్దామే తప్ప ఆ పాపని ఇంటికైతే రానివ్వద్దు. నీ కొడుకులు ఇంకెవ్వరు లేరా? ఎవ్వరు లేరు, ఒకటే పాప. ఒకటే పాప. ఇప్పుడు నీకు హైదరాబాద్లో ఆమె తప్ప ఇంకోళ్ళని తెలుసా? తెలియదు. కావేరి ఫ్రెండ్ వాళ్ళ అక్క తప్ప నాకు ఇంకెవరో తెలియదు. ఆమె పేరు ఏం పేరు? ఇప్పుడు మీరు ఉంటారు కదా కావేరి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ అక్క. స్వప్న తప్ప నీకు వాళ్ళని తెలియదు. కొత్త ఫస్ట్ టైం మా హైదరాబాద్ రావడం. ఆమె స్వప్న మంచిదేనా? చాలా మంచిదమ్మా. ఆమెనే మీ గురించి చెప్పింది, వాళ్ళు హెల్ప్ చేస్తారు ఆంటీ, వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఇప్పుడు ఒకవేళ నీ బిడ్డ దొరికింది అనుకోమ్మా, సరే దొరికిందో దొరకలేదో, దొరికింది అనుకో, ఒకవేళ ఏం చేస్తావు నువ్వు? నేను నచ్చ చెప్పి ఊరికి తీసుకెళ్ళిపోతాను. ఊరికి తీసుకెళ్ళినాక నా తమ్ముళ్ళకి ఒప్పిస్తా. మీ బిడ్డ పెళ్లి చేసుకున్నాక ఆ పిల్లగాడు? ఆ పిల్లోడు మంచోడు కాదమ్మా, బేవర్స్. ఏమీ లేదు, జాబు లేదు, ఏమీ లేదు. నువ్వు ఆల్రెడీ కనుక్కున్నావు ఇవన్నీ? కనుక్కున్నాను, చెప్పారు. ఎక్కడ కనుక్కున్నావు? కావేరి ఫ్రెండే చెప్పింది. చెప్పింది. మరి ఆ పిల్లగా ఇప్పుడు ఆల్రెడీ ఒకవేళ పెళ్లి చేసుకోకపోతే పాపని తీసుకెళ్ళిపో. పాప ఏజ్ ఎంత? 21 కాబట్టి మేజరే. ఒకవేళ ఆ పిల్లగాన్ని పెళ్లి చేసుకొని ఉంటే వాడు ఎలా చేసి పెంచుతాడమ్మా? వాడు ఎలా చేసి పంపుతాడు? అంటే యాక్సెప్ట్ చేయవా? చేయను, ఎందుకంటే అబ్బాయి చాలా బేవర్స్. అబ్బాయికి జాబ్ లేదు, ఒక సొంత ఇల్లు లేదు, ఎలా చేసి నా కూతురిని పెంచుతాడు? కరెక్టే అండి. ఇప్పుడు ఒకవేళ పెళ్లి చేసుకుంటే ఇప్పుడు పాప కోసం అన్న యాక్సెప్ట్ చేయాలి కదా. నేను చూస్తా అంటే ఫస్ట్ నేను ఎంక్వైరీ చేస్తా. ఇప్పుడు మీరు నా దగ్గర ఈ ఆంటీ ఈమెను చూస్తే చాలా చిన్న ఏజ్. నీ ఏజ్ ఎంతమ్మా? నాకు చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయింది. ఎంత సంవత్సరాల పెళ్ళి అయింది? 13 సంవత్సరాలకి. 13కే? నీ ఏజ్ ఎంత ఇప్పుడు? 36. 36.
ఆమెను చూసి అమ్మ కాదు నేను అక్క అనాలి, నాకన్నా కొంచెం అంటే ఆ అక్క అనాలి ఆమెను చూస్తే. నేను చాలా చిన్న ఏజ్ కానీ ఆమె ఉన్న సిచ్యువేషను ఆమెకు కొంచెం చెప్పడానికి కూడా రావట్లేదు. నేను చెప్తున్నా కదా, ఆమె ఉన్న సిచ్యువేషన్ ఏంటంటే ఆమె ఊరు దాటి బయటికి రాలేదు. ఒకటి ఫస్ట్ చుట్టుపక్కల ఊళ్ళు కూడా ఆమెకు సరిగ్గా తెలియదు. సెకండ్ పాప పోయి 6 నెలలు అవుతుంది. ఆమె జీవితం, ఆమె లోకం ఏంది, ఆమె భర్త, ఆమె బిడ్డే, ఆమె ముఖ్యంగా ఆమె తమ్ముళ్ళు, ఇది ఆమె జీవితం, ఆమె పొలం, ఇది తప్ప ఆమెకు వేరే ప్రపంచం తెలియదు. నాకు తెలిసి నేను ఆమెను చూసిన వాడికి నాకు అర్థమైంది. తర్వాత ఏంది, ఆమె చుట్టుపక్కల ఊళ్ళు ఏం తెలియదు. హైదరాబాద్కి వచ్చి ఇక్కడ పాపను ఎత్తుకుతుంది అంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకొకటి వాళ్ళ తమ్ముళ్ళ భయం ఆ అక్కకు చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది. సో నేనైతే అక్కకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తాను. ఒకవేళ దేవుని దయ వల్ల దొరికిందనుకో హ్యాపీ, దొరకలేదనుకో నా సబ్స్క్రైబర్స్ హెల్ప్ కూడా తీసుకుంటా. హైదరాబాద్ అంటే చిన్నగా లేదు అక్క, చాలా పెద్దది. మీ పాప దొరికిందనుకో మేము తీసుకొచ్చి నీ చేతిలో పెడతాం. దొరకలేదు అనుకో మమ్మల్ని ఏమనుకోవద్దు. ఎందుకంటే హైదరాబాద్ ఏదో చిన్న ఊరు అంటే 200-300 ఇల్లులు ఉంటే పట్టుకోవచ్చు. హైదరాబాద్ చాలా పెద్దది. దొరికితేనే ఈ వీడియో రిలీజ్ చేస్తాం, దొరకకపోతే వీడియో రిలీజ్ చేయం. అలా అనకండి అమ్మ. పాపని ఎలాగైనా పట్టుకొని నాకు అప్పచెప్పండి అమ్మ. మీ పుణ్యం ఉంటుందమ్మా. పాప లేకపోతే నాకు పిచ్చెక్కిపోయినట్టు ఉందమ్మా. అమ్మ మీరు ఏడవకండి. నాకు పాప కనబడి చాలా రోజులు అవుతుంది, 6 months అవుతుంది. పాప లేక నేను పిచ్చెక్కిపోతున్నా. తమ్ముళ్ళని ఎలా నచ్చ చెప్పుకోవాలో నాకు అర్థం కావట్లేదమ్మా, అర్థం కావట్లేదు అసలు. తమ్ముళ్ళు చాలా కోపంతో ఉన్నారు. నేనేం చేయాలి చెప్పండి అమ్మా. మీరే నాకు నా పాపను అప్పచెప్పాలి, ఎతికి పెట్టాలి అక్క. నేను నా 100% ట్రై చేస్తాను అక్క. నేను ఆమెను ఎత్తుకోవడానికి నా టీంని అంతా పెడతా, అర్థమవుతుందా? ఎట్లనో ఒకట్లా మనం ట్రై చేద్దాం. ఫస్ట్ మీరు ఏడవకండి అక్క, కళ్ళు తుడుచుకోండి. ఏడవకండి కళ్ళు. పాపని ఎలాగైనా చూడండి అమ్మా. నువ్వు నా బిడ్డ లాంటిదాను అమ్మ. పాపని ఎతికి పెట్టండి. ఏడవకండి అక్క, ఏడవకండి. ఫస్ట్ ఏడవకండి. మీరు ప్రశాంతంగా పోయి మీరు ఊరు వెళ్ళండి. ఊరు వెళ్తే బాగానే ఉంటుందా? మీరు ఇక్కడ సప్ననే అనుకుంటా అమ్మ. సప్న దగ్గర ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఉండండి అమ్మ. మీరు ఊరు వెళ్తానా నాకేం ప్రాబ్లం లేదు, ఊరు వెళ్ళండి. పాప దొరికిందనుకో నేనే తీసుకొస్తాను. ఎందుకంటే నాకు కూడా దోలాడడానికి కొంచెం టైం కావాలమ్మా. నేను ఎలాగైనా ఎతికి పెట్టామమ్మా. దొరకదు అని అనొద్దు. నా పాపని ఎలాగైనా ఎతికి పెట్టండి. లేదంటే దొరకకపోతే నాకు ఇంత విషం ఇచ్చి పంపించేయండి. అంత మాట నాకు అక్క, అర్థమవుతుంది. నువ్వు అంత టెన్షన్ తీసుకోకక్క, ఈజీగా దొరుకుతుంది. ఎందుకు టెన్షన్ తీసుకుంటున్నావు? దొరికితే ఓకే, దొరకకపోతే రేపన్న కొన్ని రోజులకు పోతే ఆ పిల్లకే అర్థమవుతుంది. అరే మా అమ్మని వదిలిపెట్టి వచ్చిన ఎప్పుడు కూడా నేను ఇంటికి వచ్చే పాపనే కదా అక్క. నువ్వు ఏడవకు, ఫస్ట్ ఏడవకు. భయం ఎందుకు భయపడుతున్నావు? దొరికేవాడు మంచోడైతే పని పర్వాలేదన్నమాట. బేవర్స్ వాడికి ఇల్లు లేదు, పొల్లు లేదు. నా పాపని ఎలా పెంచుతానని తీసుకెళ్ళాడు. చిన్న పిల్ల దానికి ఏం తెలియదు. ఎలా పెంచుతానని తీసుకెళ్ళాడు వాడు. మరి వాళ్ళ అమ్మనైనా ఊళ్ళో ఉంటారా? అంటే వాడు పక్కూరోడమ్మా, వాడు. వాళ్ళ ఇంటికి పోయి దుమ్ము దులిపోద్దా? అదే అబ్బాయి లేకుండా ఎలా పోదామని ఆలోచిస్తున్నా. కొంచెం నాకు ఎతికి పెడితే నేను వాళ్ళ ఇంటికి పోయి అడుగుదామని చూస్తున్నా. నీకు ప్రూఫ్ ఏం లేదు చూడడానికి. నేను ట్రై చేస్తాక మీరు టెన్షన్ పడకండి. ఆమెను ఇబ్బంది పెట్టేది నాకు కూడా ఆమెతో మాట్లాడిపియాలనిపిస్తలేదు. ఎందుకంటే ఆమె ఇట్లా శివర్ అంటే వణుకుతుంది. ఆమె ఎంత భయంలో ఉందో నాకు అర్థమవుతుంది. ఎందుకంటే నేను లైవ్లో ఆమెను చూస్తున్నా, డైరెక్ట్గా ఆమెను చూస్తున్నా. ఆమె బాడీ ఎంత కూల్గుంది తెలుసా? మొత్తం ఎట్లా అంటే ఇట్లా ఒక భయంలో బతుకుతుంది ఆమె. ఎట్లా అంటే చాలా భయంలో బతుకుతుంది. నాకు ఆమెను చూసి, ఆమె సిచ్యువేషన్ చూసి అంతా అర్థమైంది. ఆమెతో ఎక్కువ మాట్లాడిపోయాడు కూడా నాకు కూడా ఇబ్బంది ఉంది. పల్లెటూరు నుంచి వచ్చి ఇట్లా మాట్లాడాలంటే ఆమెకు కూడా ఇబ్బంది ఉంటుంది. సో మనల్ని నమ్మి సహాయం కోసం వచ్చింది. నా టీముని పెడితే ఎత్తుకోవడానికి. ఒకవేళ నా వల్ల అయిందనుకో నేను ట్రై చేస్తాను, కాలేదనుకో నేను పక్కా మీ హెల్ప్ తీసుకుంటా. సో అమ్మ ఏం టెన్షన్ పడకండి, మీరు వెళ్ళండి. నేను మీ పాప నుంచి ఈ రోజు నుంచి కాదు, ఇప్పటి నుంచే నేను మీ పాప నుంచి ఎంక్వైరీ చేస్తాను సరేనా? ఫస్ట్ మీరు కొంచెం భయం వదిలి భయం వదిలి కొంచెం ధైర్యాన్ని తెచ్చుకోండి సరేనా? వీడియో కట్ చేసి అక్కతో పర్సనల్గా కొన్ని మాట్లాడేది ఉంది.
సో గైస్, నేను నా టీం చూస్తున్నారు కదా ఎంతగానం వెతుకుతున్నామో ఆ అమ్మాయి కోసం. నేనే కాకుండా నా బ్యాక్గ్రౌండ్ టీమ్ కూడా వెతుకుతుంది. శివ కేసెస్ పక్కన పెట్టి మరి వాచ్మెన్లని, షాప్స్ని ఎక్కడంటే అక్కడ వెతుకుతున్నాము. అబ్బాయి స్లమ్లో వెతుకుతుంటే, స్లమ్లో అక్కడ ఉన్న వాళ్ళని వెతుకుతుంటే కనిపించింది, ఈ అమ్మాయి ఈ ఏరియాలో కనిపించింది అని చెప్పారంట. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తున్నాము. ఆల్రెడీ అబ్బాయి ఇక్కడ ఉందని కన్ఫర్మేషన్ అయ్యింది అని చెప్పిండు. సో మేము అక్కడికి వెళ్తున్నాము. మేము మీకోసం చాలా చాలా కష్టపడుతున్నాం. కొంచెం మా కోసం ఒక చిన్న లైక్ వేసుకోండి. ఇంకొకటి ఏంటంటే, ఆ అమ్మాయి కనిపించి దేవుని దయ వల్ల వాళ్ళ మమ్మీతో వెళ్ళేటట్టు చూడాలని అనుకుంటున్నాం. సో ఎట్లనన్నా పక్కా కన్విన్స్ చేసి వాళ్ళ మమ్మీతో పంపిస్తాము. సో ఫస్ట్ అయితే మేము పోయినప్పటికీ ఆ అమ్మాయి ఉండాలని కోరుకుంటున్నాం. మీ పేరేం పేరు? నా పేరండి. ఎవరు మీరు? చెప్తా ఎవరో చెప్తా. ఇందులో అంతకుముందు మా వాళ్ళు ఉంటుండే. మీరు ఎన్ని రోజులు ఉంటారు? మీరు 4 నెలలు అవుతుందండి. 4 నెలలు అవుతుంది. ఏం పేరు నీ పేరు? ఏంటో చెప్పండి. ఏం పేరు నీ పేరు? పేరుతో ఏందండి చెప్పండి. ఎక్కడి నుంచి వచ్చినావు? మేము వేరే ఊరు నుంచి వచ్చినాం. మీ ఆయన ఏడి? మా ఆయన పనికి వెళ్ళినాడు, బయట ఉన్నాడు. పెళ్ళయిందా మీ ఇద్దరికి? అయింది. పెళ్ళయింది. ఎన్ని రోజులు ఉంటారు? 4 నెలల నుంచి. 4 నెలల నుంచి వచ్చిన. మీ అమ్మనైనా నొప్పించి పెళ్లి చేసుకున్నా? మీకు ఎందుకండి, వచ్చినారు కదా ఏందో చెప్పండి, వెళ్ళండి. నేను ఎవరా? పోలీస్ స్టేషన్ నుంచి వచ్చిన. నాటకాలు పడుతున్నావా? ఎక్కడి నుంచి వచ్చినావు నువ్వు? ఎక్కడి నుంచి వస్తే మీకు ఎందుకండి? మీరు వచ్చిన పని ఏందో చూసుకోండి, వెళ్ళండి. ఈ రూమ్ మాకు రెంట్కి ఇచ్చిన వాళ్ళతో మేము మాట్లాడుకుంటాం. సరే, మీరు ఎవరో ఫస్ట్ బయటికి వెళ్ళి మాట్లాడండి. బయటికి వెళ్ళి కాదు, ఎన్ని రోజులు ఉంటున్నావు అది చెప్పు. నుంచి ఉంటే మీకు ఎందుకండి? ఇప్పుడు నేను రెంట్ కింద ఇంట్లోకి వచ్చి మీరు నన్ను క్వశ్చన్స్ అడుగుతారే. అంటే నువ్వు రెంట్ ఉంటున్నావు. మేము ఎందుకు వచ్చినా పని చూసుకోండి, వెళ్ళిపోండి. ఎవరు చూసినావు నాటకాలు ఆడుతుంది? నాటకాలు ఏందండి? నా గురించి మీకు ఎందుకు? మీరు ఎవరో నాకు తెలియదు అసలు. ఎన్ని నాటకాలు ఆడుతున్నావా? మీకు ఎందుకు అక్క? మీరు నడవండి ఫస్ట్. అమ్మో, నడవడం చూసినావు? ఆగు నడవండి అక్క. నా ఆంటీని ఆంటీ రండి. ఎవరా ఆంటీ? అసలు మీరెవరు? చెప్తా, నేను చెప్తా. మేము ఎవరమో చెప్తా. ఈమెనైనా మీ కూతురు? ఎవరు? మీరు ఎందుకు వచ్చారు? వెళ్ళండి ఫస్ట్. అసలు ఏం చేస్తున్నావు? ఎక్కడ ఏం చేస్తున్నావు? అసలు ఎవరు తీసుకొచ్చారు? ఎవరు తీసుకొచ్చారు? మీరెవరో నాకు అసలు మాట్లాడదాం. వద్దు, నాకు ఆమె ఎవరో తెలియదు. మీరెవరు? ఎందుకు తీసుకొచ్చినారు? ఏం పిల్ల, ఏమి ఇల్లు, ఏంది అసలు? నా జీవితం ఏం బతుకుతున్నావు? మీరెవరు? ఈమెవరు? మీరు అసలు ఏం బతుకుతున్నావే? ఎందుకు ఇలా? వెళ్ళండి. వద్దు, నా ఇంట్లో ఉండదు. మీరు వద్దు, నేను రాను. నా ఇంట్లో ఉండదు, మీరు వెళ్ళిపోండి. అసలు ఎందుకు నా ఇంట్లో ఉండదు, వెళ్ళిపోండి. వద్దు, వెళ్ళిపోండి. వద్దు, అవసరం లేదు, వెళ్ళిపోండి. ఏం బతుకుతున్నావే? ఇల్లేంటి, నువ్వేంటి? పద, మామూలు పిలుస్తున్నారు. లేదండి, అమ్మ కాదా? దౌడలు వాలుగుతాయి. చాలా ఎక్కువైంది. నీ మొగ్గుని నేను స్టేషన్ లో పెట్టండి, మాట్లాడుకుందాం. అక్కడ నాకు ఏజ్ ఉంది, తనకి ఏజ్ ఉంది. మేము పెళ్లి చేసుకున్నాం. అయితే మాట్లాడుకుందాం, పెట్టండి. ఇంట్లో ఒప్పించి చెప్పండి. నీకు రాదా? మా ఇంట్లో ఒక్కరని చేసుకున్నాం. చేసుకోవడానికి నాకు ఏజ్ ఉంది, అర్థమవుతుందా? చేయడానికి మీకు రైట్స్ లేవు. అమ్మో, ఈమె రూల్స్ మాట్లాడుతుంది. మీ మామూలు పిలవలేడికి పిలుచుకోండి, నేను కూడా మాట్లాడుకుంటా. మరి ఇంత ధైర్యం ఉన్నదాన్ని ఇంట్లో ఒప్పించి చేసుకోవాలి. పెళ్ళి అవ్వలేదు, అందుకే మాట్లాడలేకపోయినా. ఇప్పుడు నేను అబ్బాయి పెళ్ళైనట్టు రైట్ ఉంది. నీ మొగుని పిలిపిస్తా. కూసో అమ్మ, కూసో. నాటకాలు ఆడుతుంది. లవ్ చేసి వచ్చి నీకు తెలియదు ఆ పిల్ల? మీ అమ్మ ఇన్ని రోజులు పెంచి చెయ్యి ఫోన్ చేస్తానండి. హలో, ఒకసారి ఇంటికి రండి. చిన్న విషయం ఉంది, ఇంటికి రండి ఒకసారి. సరే, తొందరగా.
నీకేం రోగం అమ్మ అర్థమవుతుందా? ఏం రోగం? నువ్వు వచ్చి ఇంట్లో ఉండడము, ఈ ఇంట్లో ఉండడం ఏం రోగం నీకు? అసలు ఏమైంది? ఏమి ఇలాంటి ఇంట్లో ఉన్నావు? నేను అబ్బాయిని ఇష్టపడ్డాను, నేను అబ్బాయిని ఇష్టపడ్డా, పెళ్లి చేసుకున్నా. నేను మామయ్య మా ఆయన ఫోన్ వస్తున్నాడు. మీరు వెళ్ళిపోండి, ఉండొద్దు నా ఇంట్లో, వెళ్ళిపోండి. కేసు అన్నారు కదా, పోలీస్ స్టేషన్లోనే మాట్లాడుకుందాం. పోలీస్ స్టేషన్లో మాట్లాడుకుందాం, ఓకే. అది పక్కన పెట్టు. ఈమె నీ అమ్మనా కాదా? నిన్ను పెంచిందా లేదా? పెళ్లి అయ్యాక ముందుకు మా అమ్మనే, ఇప్పుడైతే కాదు. ఏ మనిషివా నువ్వు? గార్దివా? అర్థమవుతుందా? అనుకోండి పెళ్లి అమ్మనే, ఇప్పుడైతే కాదు. ఏం చూసి నచ్చింది వాడు నీకు? ఏదైనా ఏదైనా మరి ఇంత ధైర్యం ఉన్నదాన్ని ఇంట్లో చెప్పుకోనుంటివి. అర్థమవుతుందా? నేను బీటెక్ చదివించిన బీటెక్ ఎందుకే నీకేం మంది మోసం పద పెళ్ళి వెళ్ళిపోదాం. మా ఆయన వస్తున్నాడు, మాట్లాడేసి నీకు ఎట్లా పెంచుతాడు. అసలు ఎవరండి మీరు? ఏ మందు పెట్టి తీసుకొచ్చావు అమ్మాయిని? అసలు మీరు ఎవరు? నీకు తెలియదు ఏమో ఎవరు? ఆమె తెలియదండి. నేను తెలియదు, ఈమె తెలియదా? తెలియకుండా నాకు కూతురు తీసుకొచ్చినావా నువ్వు? నీ పెళ్ళం కాకుండా ముందే పన్ను రాలితే అర్థమవుతుందా? నాటకాలు పడుతున్నావు చిన్న పిల్లలు. ఏమైంది? పిల్లని లవ్ చేసి ఇంట్లో ఒప్పియాలి. నీకు తల్లిదండ్రులు లేదా? అయ్యమ్మ చచ్చిపోయారా బతుకురా? దౌడలు పడితే నువ్వు మీ అమ్మదికి సపోర్ట్ చేయాలి. అర్థమైంది? కనిపించినమ్మా నీకు ఏ మంది పెట్టిండే? లేదు, కనీసం జాబ్ కూడా లేదు. నీకు ఎట్లా చేసి పెంచుతాడు? అడుగుచ్చి పెడతాడా? బతికేనా అది? పోదాం పద తెల్లి. నువ్వు మ్యారేజ్ గా చేయకుండా నా కూతురు నీవెలా చేస్తావు? ఒక ఇల్లు జాబ్ లేదు, ఎట్లా చేసి పెంచుతావు? ఏ పదవే తెలియదు. వెళ్ళండి, నేనైతే రాను. నా ఇంట్లో వెళ్ళిపో, నా ఇంట్లోకి వచ్చి దౌర్జన్యం చేయొద్దు. నేను రాను. నీకు రెంట్ కడుతున్నావు అని మాట్లాడినావు. ఇంత పెద్ద గాడానికి నేను పోషించింది మీ అమ్మనే కదా. మా ఇంట్లో ఒప్పుకోరని చేసుకున్నాక ఆల్రెడీ పెళ్ళైన ఇప్పుడు వాళ్ళే ఒక సరే నేను నీ మామలతో నేను మాట్లాడతాను. వద్దండి, చిన్న పిల్లలు మాసం కాక దౌడలు వాళ్ళు. నేను చెప్పేది నమ్మా, నీ మామూలు భయం ఉందా? నీకేం భయం ఉంది? ఇప్పుడు మా మామయ్యలు ఇప్పుడు వస్తే చంపేస్తారు, నన్ను అబ్బాయిని చంపేస్తారు. ఇప్పుడు ఒకవేళ మీ మామయ్యలు ఈడున్నారు, ఇప్పుడు మీ అమ్మనైనా వచ్చారు, మీ మామూలు నీళ్ళకి పిలిపిస్తే వాళ్ళు కొట్టి చంపేస్తారు కదా. చంపేస్తారు, అందుకనే కదా మేము దూరంగా వచ్చినాం. మళ్ళీ మీరు వచ్చి మా లైఫ్ లో ఆగం చేస్తున్నారు. నేను చెప్పి మమ్మల్ని ప్రశాంతంగా బతకనీయకుండా చేస్తున్నారు. చచ్చిపోమని చెప్పని చచ్చిపోతాం ఇద్దరం. అమ్మ ఎందుకు అంత మాట్లాడుతున్నావు? మీ అమ్మ ఎంత టెన్షన్ పడుతుంది. మీ నాయనకు ఆల్రెడీ నాడ మీదిగింది, బిల్డింగ్ మీదకి వాడి అన్నీ తెలుసు నీకు. మీ అమ్మను ఒక్కతో నీ పొజిషన్లో ఎట్లా పెట్టొచ్చినావు? ఆమె ఊరు దాటనికి కూడా భయమే. ఊరు దాటి కూడా పక్కన ఊళ్ళు కూడా ఇష్టపడి వచ్చానండి. అబ్బాయి ఇష్టపడ్డావు ఒక పద్ధతిలో. అమ్మ నాకు వీడు అంటే ఇష్టం, ఒప్పుకోరు. చెప్పాలి ఎందుకు ఒప్పుకోరు? అమ్మ ఇప్పుడు ఒప్పుకుంటావా? చెప్పట్లేదు, మామయ్యలకు చెప్తా అంటుంది, ఒప్పుకుంటా అని చెప్పలేదు. నా వరకు ఓకే, నా వరకు ఓకే. మామయ్యకి నేను చెప్పాలి కదా. మా ఇంట్లో కూడా ఒప్పుకోనైతే రానక్క. ఇంకో ఇప్పుడు ఇంత గట్టిగా నువ్వు నాతో ఎట్లా మాట్లాడినావు? నాకు ఏజ్ ఉంది, ఇవన్నీ మేము అమ్మగట మాట్లాడు. ఒప్పుకోకపోతే నేను లీగల్ గా మీ ఏరియా స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇప్పిస్తాను. ఏమొద్దు, మేము పెళ్లి చేసుకున్నాక హ్యాపీగా నువ్వు పెళ్లి చేసుకున్నట్టు ఏం ప్రూఫ్ ఉంది? రిజిస్టర్ ఆఫీస్ లోనే వేసుకున్నాం. మాకు ఏజ్ ఉంది, మేము డబ్బులు ఇచ్చినాం, ఏజ్ ఉంది, చేసుకున్నాం. సాక్షి సంతకాలు పెట్టేటోళ్ళు కూడా ఉన్నారు, పెట్టినారు, అయిపోయింది. ఏంటండి ఒక అక్కలాగా అనుకో, నేను ఆగు. అర్థమవుతుంది? మీ అమ్మ ముఖం చూసి ఇదే ముఖం నేను నీకు బుట్టలేను, నువ్వు ఓదివో నాకు తెలియదు అని చెప్పు. నేను ఆ మాట చెప్పలేను. చెప్పు, అది చెప్పలేను. నువ్వు ఓదివో నాకు తెలియదు, నేను నీకు కుట్టలేను. ఇప్పటి నుంచి అయితే అమ్మకి నాకు సంబంధం లేదు.
పుట్టలేను, నాకు సంబంధం లేదు, అసలు నువ్వు నాకు రూపాయి కూడా పెట్టలేవు. లేదంతే ఇంకా అట్లా చెప్పుడు తప్పు, తప్పు అమ్మ, అట్లా చెప్పుడు తప్పు. మీ అమ్మ అంటే ఇష్టం ఉందా లేదా? నాకు ఇష్టం ఉన్నా ఇప్పుడు నాకు తద్దనే. సరే, నీకు మీ అమ్మ అంటే ఇష్టం ఉందా లేదా? అంటే ఇష్టం. సరే, ఇప్పుడు తన అంటే ఇష్టం, ఓకే, తన ఇష్టం. మీ అమ్మ అంటే నీకు ఇష్టము, ఒకప్పుడు దాకా ఉండే, ఇప్పుడు లేదు. ఇప్పుడు లేదు. మీ అమ్మతో నీకు కలిసి ఉండాలని లేదా? లేదు. కానీ మీ అమ్మకి నీతో కలిసి ఉండాలని ఉంది కదా. వద్దు. ఇప్పుడు నీకు ఏం ప్రాబ్లం? ఊరిపోవడానికి ఏం ప్రాబ్లం? నేను రానండి, అడుగు పెట్ట. ఇంకా సరే, నీ ఊరికి వచ్చి నీ మామలతో నేను వద్దు, ఏం మాట్లాడొద్దు. మమ్మల్ని ఇట్లా బతక నేను చాలు. లైఫ్ లాంగ్ మీరు గ్యారంటీ ఉండలేరు కదా. నేను ఉంటా. వద్దు, నేను ఉంటా అండి. మీ బిజీలో మీరు ఉంటారు. మీరు ఎక్కడ ఉంటారు? మీ బిజీలో మీరు ఎలా ఉంటారు? ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారా లేరా? ఉన్నారండి. ఉన్నారు. నీ తల్లిదండ్రులు కూడా బాధపడతారు కదా. మీ ఇద్దరం ప్రేమించుకున్నాం మేడం. సరే అన్న, నువ్వు ప్రేమించుకున్నావు, మీరు ఉండండి, నేను కాదంటలేను, మీరు ఉండండి, ఓకేనా? ఇప్పుడు రోజు మా అంటే నెల 3,000 10,000 వస్తే ఇంటి ఇవన్నీ కట్టుకొని బతుకుతావు, ఓకే. రేపన్నా నీ పిల్లలకు అవి మేము చూసుకుంటాం. నువ్వు ఆగు, నువ్వు చిన్న పిల్లవు, నీకు తెలియదు, నువ్వు ఆగు. రేపన్నా నీ పిల్లలకు నేను చూసుకుంటాను మేడం. అన్నా, నేను చెప్పేది ఇప్పుడు నీకేం భయం ఊరుకోవడానికి? ప్రాబ్లం లేదు మేడం. వాళ్ళ తమ్ముళ్ళు అంటే భయం మేడం. వాళ్ళు చంపేస్తారు మేడం. వాళ్ళ పెద్ద నెట్వర్క్ ఉంది మేడం. ఈమెతో ప్రాబ్లం, వాళ్ళు మనుషులు పెట్టైనా మమ్మల్ని చంపేస్తారు. సరే అన్న, ఈమెతో ప్రాబ్లం లేదు, ఆమెతో ప్రాబ్లం లేదు, వాళ్ళ తమ్ముడితో ప్రాబ్లం. సరే, నేను వాళ్ళ తమ్ముళ్ళతో మాట్లాడతా. మీరు మాట్లాడినా వినరు మేడం. నేను ఊరికి వచ్చి నేను మీ తమ్ముళ్ళతో మాట్లాడతా. అదే కాకుండా నియర్ బై స్టేషన్లో నేను కంప్లైంట్ ఇచ్చి మీ మీద దోమ కూడా వాళ్ళకు కూడా చూసుకుంటా. మీరు అందరూ కలిసి ఆమె ఇంట్లో ఉండండి. నైట్ వచ్చి చంపేసి నేను లీగల్ గా కంప్లైంట్ ఇచ్చినాక ఎవరు ఏం బీకలేరు. ఏం బీకలేరు. మీ అమ్మ కొన్ని అన్నం లేదనే విషయం కలిపి పెడతారు, చచ్చిపోతాం, ఫుడ్ పాయిజన్ అయిందని చెప్తారు. అప్పుడే తల్లి బిడ్డ కుట్టు పెట్టది, పెట్టదేమో. తమ్ముళ్ళు పెట్టారు నాన్న, పెట్టారు. తమ్ముళ్ళు హామీ ఇస్తావా? ఇప్పుడు ఎన్ని చూస్తలేమండి. నేను మామూలు చెప్పుకుంటా చెప్పండి. నాకు ఓకే, నేను మామూలు వద్దు, వద్దండి, వద్దు, వెళ్ళిపోవద్దు. ఇంకో ఇప్పుడు ఒకవేళ మీ మామూలు ఇప్పుడు ఏడున్నా కనుక్కొని కొట్టేస్తారు తెలుసా. అవసరం మేము ఇంటి కూడా వెళ్ళిపోతాం. నువ్వు హైదరాబాద్ లో ఉన్నావని తెలుసు, నీకు అనుకోవడానికి ఎన్ని రోజులు వెళ్ళిపోతావు? ఎన్ని రోజులని పారిపోతాం. ఇప్పుడు పారిపోతావు, పిల్లలు పుట్టినాక అప్పుడు కూడా పారిపోతాం. ఇలాంటి నువ్వు చిన్న పిల్లలు ఇలాంటి పిచ్చి డెసిషన్లు తీసుకున్నాక దౌడలు వాలుగుతాయి. అవసరం లేదు, అర్థమవుతుందా అన్న? ఆమె చిన్న పిల్ల, ఆమెకు తెలియదు ఒక్క పద్ధతి. ఆగు, నీకు ఈమెతో ఉండడం ఇష్టమే ఉంది కదన్నా. ఆమెకి ఇల్లు ఉంది లేదు చూసిన, నీ మొగుడు ఒక పద్ధతిలో మాట్లాడతాం. జరాగు, తల్లిని బిడ్డడం వెయిట్ చేయడం కరెక్ట్ కాదు. ఆమెకి ఈమె తప్ప ప్రపంచం నీకు ఇష్టం అన్నా. మీరు ముగ్గురు కలిసి ఉండండి. ఇంకో మీరు ఊరుకోండి, అలా మామూలుతో నేను నేను పిలిపాను. నియర్ బై స్టేషన్ లో నేను కంప్లైంట్ ఇచ్చి మీ మీద వీగా వాలకుండా నేను చూసుకుంటా. మీకు ఆల్రెడీ పెళ్ళైంది కదా, పెళ్లి సర్టిఫికేట్ ఉంది కదా, ఏం పీకలేరు. ఎంత పెద్ద తోపుగాడైనా పీకలేరు. ఆమెను వెళ్ళిపోవాలి మేడం, మేము మంచిగా చూసుకుంటాం. తల్లిని బిడ్డను దూరం చేయొద్దన్న. తప్పు, ఇది చాలా తప్పు. మరి మమ్మల్ని నేను దూరం చెయ్యనన్నా, నేను దూరం చెయ్యా. కానీ ఆమెతో వెళ్ళి ఊర్లో కలిసి ఉండండి. ఆమెకి ఇల్లు ఉంది, పొలం ఉంది. వాళ్ళ ఊరికి వెళ్తే మమ్మల్ని బ్రతకనివ్వరు మేడం. నేను ఆమె ఉంటానా? నేను స్టేషన్లో కంప్లైంట్ ఇస్తా. నా పిల్లలు మాతో మా టీం ఉంటుంది. ఫస్ట్ మా టీంని పంపించిన తర్వాత ఆడ పోలీస్ వాళ్ళని అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాతనే నేను పోమంటా అడిగి, లేకపోతే అప్పటిదాకా పోమని. నువ్వేమంటావు? ఇప్పుడు మా మామయ్య వాళ్ళు మమ్మల్ని చంపైపోయినా మీ ఇద్దరం తెస్తాం. అప్పుడు కూడా మేము ఈ మాటలు అన్నా వెళ్ళిపోండి. దౌడలు అలిగితే అర్థమైంది. నాటకాలు మీరు మా కాలేం పట్టుకోవద్దు, వెళ్ళిపోవద్దు. అన్న, నీకు తల్లి ఏజ్ ఉన్నా ఆమె కాలు పట్టుకుందన్న, కరెక్టేనా? రేపన్నాడు నీ పిల్లలకి ఈ పాపం తలగదా? నీ పిల్లలు నీ నుంచి దూరం పోతే ఏంది? ఇప్పుడు నీకేంది? ఈ ముందు ఇష్టం లేదా? మరి ఆమె నేనే ఎన్నో చంపేసుకోండి, మేము వెళ్ళిపోతాం. నేనేమన్నా తాగి చచ్చిపోతాం. అది కరెక్ట్ కాదా?
ఒకటి మేడం, మీ మీద నమ్మకంతో మేము మిమ్మల్ని యూట్యూబ్ లో చూసినావు, ఇప్పుడు గుర్తొస్తున్నారు. మీ మీద నమ్మకంతో ఈ అమ్మాయికి ఇష్టమైతే వీళ్ళిద్దరూ ఉండొచ్చు, ఆమె బాధపడుతుంది కాబట్టి. ఇంకో ఊర్లో 10 మంది కానీ నాకేం ప్రాబ్లం లేకుండా మీరు హామీ ఇస్తానంటే చచ్చిపోతే వాళ్ళే. ఫస్ట్ మీతో కలిపి మా టీం వస్తారు, అర్థమవుతుందా? ఈ వీడియో ఈడికి ఆపేస్తా, వీడియో తీస్తున్నా ఆపేస్తా, మీతో కలిపి నా టీం వస్తారు. ఫస్ట్ నా టీం ఎంక్వైరీ చేసినాక లాయర్ ఉంచాలి మేడం, వీడియోలో చెప్పాలి మీరు ఏ ప్రాబ్లం అయినా మీరు చూసుకుంటా. మీతో కలిపి నా 2 లాయర్లు వస్తారు, నా టీం వస్తుంది. నా లాయర్స్ వస్తారంటే అర్థం చేసుకో, లాయర్స్ వస్తాడు, ఆడ మీ మొత్తం ఎంక్వైరీ చేస్తాడు. మీ మామల మీద ఎవరి మీద మీకు ప్రాణహాని ఉందంటే కంప్లైంట్ పెడదాం, మాకు థ్రెడ్ ఉంది వీళ్ళతోనే అని కంప్లైంట్ పెడదాము. అన్ని విధాలుగా మీకు ఓకే అన్న తర్వాత ఆ నుంచి నా టీం వస్తారు. అప్పటికైతే మాత్రం మీ టీమ్ వీళ్ళే రెస్పాన్సిబిలిటీ. నేను అదేనా మన్నింగ్ సొంత తల్లిల దగ్గర ఉన్నంత సేఫ్ ఏడు ఉండదు, నువ్వు ఇది అర్థం చేసుకో, అర్థమవుతుందా? నా టీం నాలో సొంత తల్లిదండ్రులే చంపుతున్నారు, అది కరెక్ట్ కాదురా. మీ డాడీకి నువ్వు ఎంత ఇష్టమో, మీ అమ్మకి నీకు ఎంత ఇష్టమో. మీ అమ్మ ఇంకా నాకు చాలా చెప్పింది, ఇలా మమ్మీ కొన్ని పర్సనల్ చెప్పింది, అది నేను పర్సనల్గా మాట్లాడినా. నీకు ఎన్ని విధాలుగా ఎన్ని చేసిందో మీ అమ్మ నాకు తెలుసు, కరెక్ట్ కాదు. ఓకేనా అన్న? నేను హామీ ఇస్తాను, నేను చెప్తున్నా కదా. వీళ్ళకన్నా ముందు వీళ్ళతో కలిపి ఈ వీడియో ఈడికి ఆపేస్తా, నా టీం వెళ్ళి అది ఎంక్వైరీ చేసినాం కానీ మీరు ఉండండి. జస్ట్ కొంచెం ఎట్లయినా నా టీం మళ్ళీ తీసుకొస్తాను మిమ్మల్ని. నేను అదంతా వీడియోలో పెట్టా, ఒకవేళ ఏమైనా ప్రాబ్లం అయితే నేను వీడియోలో పెడతా. ఓకేనా? సరే ఇంకేమైనా చెప్పాలన్నా వీడియోకి? ఇంకేం లేదు మేడం, మీ వీడియో రిలీజ్ చేయొద్దు, మీరు మాట్లాడినంత వరకు రిలీజ్ చేయొద్దు మేడం. వాళ్ళ థ్రెడ్ ఉంది, వాళ్ళ నుంచి మాట్లాడిన దాకా రిలీజ్ చేయాలి. లీక్ చేయాలంటే నువ్వేమంటావు అమ్మా? నీ తమ్ముళ్ళని విడదీయను. ఇంకొకటి నువ్వు ఆమె కొడుకైనా కూతురైనా ఇప్పుడు నువ్వు కూడా ఒకటే పొలం చూసుకో, ఇల్లు చూసుకో, అన్ని మంచిగుండు. ఇంతకు ముందు లాగా చిల్లర కాకుండా జర మంచిగుండు, సరేనా? ఓకేనమ్మా? సదురుకో, బట్టలు సదురుకో, స్టార్ట్గా. మీ ఓనర్ విలువ వీడికి ఫైనల్ రెంట్ ఇచ్చేసి వెళ్ళిపోదాం. మేము కూడా ఊరికి బయలుదేరిపోయినాము, వాళ్ళ ఊరికి. సో వాళ్ళ మామూలుని కొంచెం మాట్లాడి చేస్తాము. ఇంకొకటి ఏంటంటే ఈ వీడియో ఈడికే ఎండ్ చేస్తున్నాము. మొత్తం ట్రావెలింగ్ది ఆడ మాట్లాడేది పెట్టద్దు కాబట్టి పెట్టట్లేదు. ఇంకొకటి ఏంటంటే కొంచెం గొడవ సిచ్యువేషన్స్, కొంచెం నూకులాటలు ఇవన్నీ అయినాయి, అంటే నూకడము ఇలాంటివి అయినాయి. సో అవి పెడితే మాకు పెట్టొద్దు, యూట్యూబ్లో పెట్టొద్దు కాబట్టి కొంచెం గైడ్ లైన్స్ ఉన్నాయి, అట్లా అని చెప్పి మేము పెట్టట్లేదు. మేము ఆల్రెడీ ఊరికి స్టార్ట్ అయిపోయినాము, సో హడావిడిగా స్టార్ట్ అయిపోయినాం కాబట్టి మేము ఈడికి వీడియో ఎండ్ చేస్తున్నాం. కొంచెం అర్థం చేసుకోండి, అది పెట్టొచ్చు కదా, ఇది పెట్టొచ్చు కదా, ఇలాంటి ప్రశ్నలు అడగకండి. సో మీరు ఇంకేమైనా ఎలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా నా వల్ల హెల్ప్ అవుతుంది అంటే స్క్రీన్ పైన నంబర్ ఉంటుంది, లేకపోతే 7780253529 ఈ నంబర్ నాది. దీనికి వాయిస్ రికార్డ్ పెట్టండి, మీ ప్రాబ్లం ఏందో క్లారిటీగా వాయిస్ రికార్డ్ పెట్టండి, లేదంటే మెసేజ్ టైప్ చేసి పెట్టండి. ఊకే కాల్స్ చేయకండి, అంటే కాల్స్ సిచ్యువేషన్ బట్టి చేయండి, మరీ దమ్ చేయకండి. నేను కూడా ఫ్యామిలీ ఉంది, నేను కూడా ఇంట్లో చెప్పుకోవాలి. సో ఈ వీడియో ఈడికి ఎండ్ చేస్తున్నా. ఎంత వాళ్ళు ఊరుకోవడానికి ఎంత టైం పడుతుంది? మార్నింగ్ వెళ్ళిపోతాము. ఒకవేళ కుదిరితే మార్నింగ్ది పెడతా క్లిప్పు, అది వైజాగ్ కదా, కుదిరితే వెళ్ళేటి ట్రావెలింగ్ పెడతా చూడండి.